హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి యొక్క సమయంలో 10 నిమిషాలు పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని మాటలు మరి మనం ధ్యానం చేసుకుని తదుపరి కార్యక్రమాలను ముందు కొనసాగించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 146వ కీర్తన, 146వ కీర్తన 7వ వచనాన్ని మనం చూద్దాం. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఈ యొక్క విషయాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తే ఒక 3 విషయాలు మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఒకటేమో బాధపడేవారు, రెండవదేమో ఆకలి కొనినటువంటి వారు, మూడవదేమో బంధింపబడినటువంటి వారు. ఇంకా చాలా విషయాలు కనుక వెళ్ళినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నింటినీ కూడా మనం ప్రక్కన పెట్టినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి యొక్క విషయాలు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. కాబట్టి ప్రియులారా, మనుషులు అనేటటువంటి వారు మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితాల్లో అనేక సార్లు అనేక సంఘటనలు, బాధాకరమైనటువంటి సంఘటనలన్నింటినీ కూడా మనం ఎదుర్కొనేటటువంటి వారముగా ఉంటాం. కొన్ని బాధలు అనేటటువంటి ఎదుర్కోవాలని పెడితే వచ్చేటటువంటి బాధలు, కొన్ని బాధలు అనేటటువంటి కొని తెచ్చుకునేటటువంటి బాధలు. కాబట్టి మనమే అంటాం కదా, అటువంటి పరిస్థితుల్లో వాడికి ఎందుకురా వాడు అనవసరంగా లేనిపోని బాధలన్నీ పొందించుకున్నాడు అంటాం. ఒకవేళ బాధలు కొంటే వాడు నమ్మి కూడా ఉన్నాడు లోకంలో. మన మాట ఎందుకు వచ్చింది అంటే, మనకి ఇష్టమైనటువంటి వస్తువులు, ఇష్టమైనటువంటి వాటిని మనం ఎలాగైతే కొనుక్కుని తెచ్చుకుంటామో, ఒక్కొక్కటి కావాలనేటటువంటి విషయంలో ప్రియులారా అనవసరమైనవన్నీ కూడా కొని తెచ్చుకుని ఏం చేస్తారంటే బాధపడేటటువంటి వారుగా ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు ఎవరి చేతైనా బాధపరచబడినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉంటే, లోకంలో నువ్వు అన్యాయానికి గురైపోతే, దేవుడు మాత్రము న్యాయం తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, లోకమంతా కూడా అన్యాయంతోటే జరుగుతూ ఉంది. అది మీరు ఏ రంగాల్లో చూసినప్పటికీ కూడా ప్రియులారా, అధికారం కలిగినటువంటి వాడికి ఒక రకమైనటువంటి న్యాయము, అధముడైనటువంటి వాడికి ఒక రకమైనటువంటి న్యాయము, ధనవంతునికి ఒక రకమైనటువంటి న్యాయం, ప్రియులారా ధనం లేనటువంటి వాడికి ఒక రకమైనటువంటి న్యాయము. ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే న్యాయం అనేటటువంటిది అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి, పలుకుబడిని బట్టి మారిపోతున్నటువంటి రోజులు ఈ రోజు. అయితే అటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రియులారా, దేవుడైతే మాత్రము ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన న్యాయమైనటువంటి తీర్పు ఎదుట మనం యథార్థవంతులుగా నిలబడడానికి మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సిద్ధపరచుకోవాలంటే ఎన్ని రకాలైనటువంటి మన యొక్క బాధలు మనం దేవుని పైన అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కొరకు ఆయన బాధపరచబడిన వాడుగా ఉన్నాడు. ఆయన శిష్యులు కూడా బాధపరచబడిన వారుగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా బాధపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు వీళ్ళందరూ బాధపడ్డారు? వీళ్ళందరూ బాధపడడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, కేవలం ప్రభు యొక్క పరిచయం ముందుకు తీసుకుని వెళ్ళడానికే వీరు ఇటువంటి బాధలు, శ్రమలన్నీ కూడా అనుభవించినటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని బాధలు ఏంటంటే, ఆత్మీయులు కోల్పోయినప్పుడు కుటుంబం అంతా కూడా బాధకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మనం అనుకునే లక్ష్యాన్ని మనం సాధించలేనప్పుడు మనం బాధపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రియులారా, అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. కాబట్టి నిత్యమైన బాధలకు గురి చేయటం అనేటటువంటిది ఎప్పుడు దేవుని యొక్క ఉద్దేశం అయితే మాత్రం అది కాదనమాట. 108వ కీర్తన 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, 108వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తాం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. కాబట్టి ఆయన యొక్క కృప ఎక్కడ ఉన్నదంటే ఆకాశం కంటే ఎత్తైనదంట. దేవుని యొక్క సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. కాబట్టి అంత ఆకాశం అంతా ఎత్తైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు నీకు నాకు కొంచెం కృప చూపించలేక కాదు, ఆయన కృపను బట్టి మాత్రమే జీవించే వారముగా ఉన్నాం. ఆయన కృపను బట్టి మాత్రమే ప్రియులారా మరి మనము ఇంకా ఈ విధంగా సజీవులుగా ఉన్నటువంటి వారముగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితాలలో
దేవుని యొక్క కృపను మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదండి. దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేయకూడదు. అదే చేస్తున్నాడు మనిషి చేసేటటువంటి ఆ యొక్క తప్పు ఏంటంటే అదే చేస్తూ ఉన్నాడు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రియులారా కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు మనం పడేటటువంటి వారముగా ఉంటా ఉన్నాం. కాబట్టి అయినప్పటికీ కూడా దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు, ఆకాశం కంటే ఎత్తైన కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం ఎంతగా దేవుడిని విసర్జించినా, ఎంతగా దేవుడిని నిర్లక్ష్యం చేసినా ఆయన కృప మాత్రం ఎప్పుడు మనం చూపించేవాడుగానే ఉంటా ఉన్నాడు. మనుషుల యొక్క జీవితం ప్రియులారా, మానవుల యొక్క ఆయుష్య కాలము లేదనుకుంటే దేవుడు మనలో పెట్టినటువంటి దీపము ఎప్పుడు ఏ గాలి కాలిపోతుందో మనకి తెలియదు. కానీ చాలా మంది ఇంకా దేవుని యొక్క సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అంత్యకాలంలో. అది సరైనటువంటి విధానం కాదని అనేక సార్లు చెప్తా ఉన్నాం. అనేక సార్లు చెప్తారు, ఇదిగో మాకు ఏదో పనులండి, ఏదో ప్రయాణాలని అంటాం. ఆ ప్రయాణానికి వెళ్ళి తిరిగి వస్తామో లేదో తెలియదు. ఆ పనికి వెళ్ళినటువంటి వాడు పొలం నుంచి బయటకు వస్తామో రామో మనకి తెలియదు. కాబట్టి ప్రియులారా, అంత్యకాలంలో మనం ఎప్పటికప్పుడే మనం ఏం చేయాలి, సిద్ధపరచబడినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు వచ్చినా రాకపోయినా ఏం చేసినా ఎన్నో బాధల్లోంచి దేవుడు నేను విడిపించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ మాటని నమ్మి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించే వారముగా ఉండాలి. 74వ కీర్తన 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరణీయకము, శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నతించుగాక, నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరణనీయకము. అంటే ఈ యొక్క మాటను ప్రియులారా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొంచెం మంది యొక్క విషయాలు మనం ఆలోచన చేస్తే హృదయంలో మనకు బాధలు కలిగినప్పుడు, శారీరకమైనటువంటి బాధలు కలిగినప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగినప్పుడు కొంచెం మంది ప్రియులారా దేవుని విసర్జించి వెనక్కి వెళ్ళిపోయేటటువంటి వారు కూడా ఉంటారు. దేవునికి విశ్వాసం నుంచి వెనక్కి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి మళ్ళా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనమైతే ఎప్పుడు కూడా అలా వెనకడుగనేది వేయకూడదు ప్రియులారా. ఎందుకంటే దేవుడిని చాలా నమ్ముకుంటారు, అన్ని విషయాల్లో దేవుడు ఎన్నో మేలు చేశారని అనుకుంటారు. కానీ ఎక్కడైనా చిన్న సమస్య వచ్చేసరికి ఏమవుతుందంటే లోకాన్ని ఆశ్రయిస్తారు. లోకాన్ని ఆశ్రయించి లోకస్తులు చెప్పినటువంటి రీతిగా లోక సంబంధమైన ఆచార వ్యవహారాలని వాళ్ళు మళ్ళా వాళ్ళ గృహానికి తెచ్చుకునేవారుగా ఉంటారు. ఆ రకమైనటువంటి వెనకడుగు ఎప్పుడు కూడా మనము వేయకూడదు. ఎందుకంటే శ్రమనందు వారు దరిద్రులు నీ నామమును సన్నతించుదురుగాక. నిజమే, ఈ మాట చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు, దారిద్ర్యం వచ్చినప్పుడు మాత్రమే చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. మళ్ళీ శ్రమ తీరిపోగానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తా ఉన్నారు. దరిద్రత తీరిపోయి సంపన్న స్థితిలోకి రాగానే మళ్ళా దేవుణ్ణి విసర్జించేటటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి అవి ఏమాత్రం కూడా సరైనటువంటి విధానము కాదని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతోటి మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ 146 కీర్తనలోనే మరలా చూసినప్పుడు అక్కడ ఏమంటాడంటే ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసేటటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక మాట 23వ కీర్తనలో చాలా చక్కనైనటువంటి మాట ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను. ప్రియులారా, పచ్చిక గల చోట్ల అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక కాపరిని మనం ఆలోచన చేస్తే అతను మేపేటటువంటివి అవి ఎటువంటి ఆ యొక్క పశువులు కావచ్చు, లేదంటే మేకలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఒక కాపరి అనేటటువంటి వాడు ఒక గేదెని మేపినా, ఆవుని మేపినా, ఒక మేకను మేపినా ఏం చేస్తాడంటే తీసుకెళ్లి ఎండిపోయిన భూమిలో కడతాడండి. ఏదైతే అయినా ఏ యొక్క యజమాని అయినా ఎక్కడ తీసుకెళ్లి కడతారు, ఎక్కడ పచ్చికుంటే అక్కడ కడతాడు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఎప్పుడు కూడా నిన్ను సర్వ సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలోనే దేవుడు నిన్ను నిలబెడతారు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అక్కడ పచ్చిక గల చోట్ల తీసుకెళ్తే ఇప్పుడు ఆ మేకలు ఏం చేయాలి, గడ్డి వేయాలా, పడుకోవాలా? మరి పరుండ చేయించున్నాడంటే అర్థం ఏంటండి? కాబట్టి కడుపు నిండా చక్కగా వేసి అది అక్కడే విశ్రాంతి తీసుకుంటుందంట. ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత సమృద్ధిని దేవుడు ఇస్తున్నాడండి. ఇదంతా ఒకప్పుడు ఉందా? ఒకప్పుడు కుటుంబాల్లో ఉందండి? లేదు. 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు భోజనం పెట్టడం ఆ రోజు తల్లిదండ్రులకు ఎంతో ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ప్రియులారు ఒకప్పుడు. కానీ ఈ దినాన పరిస్థితిని దేవుడు తీసేశారు. ఒకవేళ ఇంకా ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నా
నీవు నమ్మితే దేవుడు ఆ స్థితి నుంచి నేను మార్చగలిగేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైంది. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైంది. నీ కష్టమేంటో దేవుడి గురించి చెప్పు, నీ అవసరం ఏంటో దేవుడి గురించి చెప్పు, నీ ఆకలి గురించి దేవుడి గురించి చెప్పు, నీ బిడ్డల యొక్క ఆకలి గురించి దేవునికి మొరపెడితే ప్రియులారా మన నిన్ను కూడా తీసుకెళ్ళి ఎక్కడ పట్టులు పెడతాడంటే పరిస్థితి గల చోట్ల ఆయన నిన్ను వరుణ చేసేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క ఎడారి మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ప్రియులారా ఏం చేశాడంటే ఆకాశం నుండి మన్నాను ఆయన కురిపించాడు. ఏ పూట కాకపోతే ఆకాశం నుంచి మన్నాను లక్షల మంది జనాంగానికి ఇచ్చినటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి నిన్ను నన్ను ఆ రకమైన పరిస్థితిలో ఉంచేటటువంటి దేవుడు మాత్రము కాదు. కాబట్టి ఎటువంటి బాధలోనైనా ఎటువంటి కష్టంలోనైనప్పటికీ కూడా ఆయన న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి మనం ఆయనను మాత్రమే ఆశ్రయించేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. తర్వాత ఇంకో మాట అంటే ఎక్కువ బంధింపబడిన వారిని విడుదల చేయును. కాబట్టి ఈ యొక్క బంధకాలు అనేటటువంటివి మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61వ అధ్యాయము ఆ యొక్క మొదటి వచనం నుంచి చూసినప్పుడు ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును. ఈ యొక్క విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు యెషయా భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దీనులకు సువర్తమానం ప్రకటించాలట, నలిగిన హృదయం కలిగినటువంటి వారిని బలపరచాలట. కాబట్టి అందుకు ఆ యొక్క విషయంలో దేవుడు నన్ను ఎంచుకున్నాడు అనేటువంటి యొక్క మాటను అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు ఇంకా చాలా మంది ప్రియుల దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో తెలియక అనేకమైనటువంటి వారి మారుమూల ప్రాంతాలలో ఇంకా ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియక వాళ్ళకున్నటువంటి ఇరుకుల్లో ఇబ్బందులు వారు అలాగే ఉండిపోతా ఉన్నారు. మేము వెళ్ళేటటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదో అక్కడ ఉన్నటువంటి నాటు వైద్యాలను లేదనుకుంటే అక్కడ నుండి ఏదో మతంత్ర విద్యలు చేసేటటువంటి వాళ్ళను ఎవడో ఒకరిని ఆశ్రయించి ఏం చేస్తున్నారంటే అలాగే వారు ఉండేటటువంటి వారు ఉన్నారు. కానీ ఎటువంటి శ్రమలో చేయనటువంటి నలిగిన హృదయాన్ని అయినా ఆయన బాగు చేసేటటువంటి దేవుడని, ఎటువంటి ప్రమాదకర పరిస్థితి నుంచి అయినా తప్పించగలిగేటటువంటి దేవుడు ఉన్నాడనేటటువంటి సత్యము తెలియక ఉన్నటువంటి జనాంగం ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఏం చేయాలంట, సువార్తమానమును ప్రకటించడానికి దేవుడు యెషయాను ఎన్నుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ దినాల ప్రియుల యొక్క సీయోను ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి యొక్క జీసస్ గాస్పెల్ టీం పరిచర్య ద్వారా దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎంతో మంది చిన్నపిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పెద్దలు అయినటువంటి వారు వచ్చి ఎంతగానో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించారు. ఎందుకంటే ప్రియులారా ఎందుకంత ప్రయాసపడి వెళ్తున్నాం, ఎందుకంత ప్రయాసపడి వెళ్ళబోతా ఉన్నాం అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే నలిగిన హృదయాలను దృఢపరచడానికి, నలిగినటువంటి హృదయాలను దృఢపరచడానికి, అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క అటువంటి వారందరినీ కూడా వాక్యపు వెలుగులోనికి నడిపించడానికి యెషయా గ్రంథంలోని 42వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూసినప్పుడు గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి అంటూ అర్థం ఏంటండి? ఇప్పుడు మేము సువార్త క్యాంప్కి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటి? రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్న వాళ్ళందరూ బయటకు తీసుకురావడానికి మమ్మల్ని ఎవరు గేట్ దగ్గరికి వెళ్ళినోడు అక్కడ ఒకే ఒక పాస్టర్ గారికి అక్కడ అధికారం ఉంది. ఆయన మాత్రమే వెళ్ళి ఆ చక్కగా ఖైదీలందరికీ ప్రసంగం చెప్పి వస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి, బంధింపబడిన వారు చెరసాల నుండి అంటే సాతాను యొక్క బంధకాల్లో చిక్కబడి ఉన్నటువంటి వారందరినీ కూడా మరి విడిపించడానికి, చీకటిలో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చడానికి. చీకటి అంటే కరెంట్ లేని ప్రదేశంలో ఉన్న వారిని కాదు, అంధకారంలో ఉన్నటువంటి వారిని కాదు. కాబట్టి ప్రియుల ఆత్మీయమైనటువంటి అంధకారంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ బందీ గృహం అనగా సాతాను యొక్క బందీలుగా ఉండిపోయారు. పాపం అనేటటువంటి దాస్యంలో వారు వీరందరూ కూడా ఉండిపోయారు. ప్రియులారా వాళ్ళందరినీ వెలుపలికి తెచ్చినప్పుడు యెహోవానగు నేనే నీటి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నా, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను
అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అనేటటువంటి యొక్క మాట ప్రియులారా అక్కడ ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు అని చెప్పేసి యెషయాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలుగా చెప్పబడినటువంటి వారు వీరు వెళ్ళి దేవుడు చెప్పినటువంటి ఒక మాటను అక్కడ ప్రకటించినప్పుడు ఎంతో మంది ఆత్మీయమైన అంధకారం ఉన్నటువంటి వారికి కన్నులన్నీ కూడా తెరవబడ్డాయి. కాబట్టి ప్రియులారా మరి అట్టి రీతిగా వెళ్ళబోయేటటువంటి సువార్త క్యాంప్ యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలంటే మీరందరూ ఏం చేయాలంటే ప్రియులారా ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి, చాలా ప్రార్థన చెయ్యాలి. వెళ్ళేటటువంటి ప్రదేశాలు ఇంకా భయంకరమైనటువంటి ప్రదేశాలు. మేము ఏదో ఏరియాలో ప్లేన్ ఏరియాలో చెప్పేసి రాము. ఎప్పుడు కూడా ఇలా మార్గాలు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి చెప్పేసి వచ్చేయడం అనేటటువంటి జరగదు. ఎక్కడెప్పుడో మారుమూల ఇంకా అసలు వాక్యం వెలుగంటే ఏంటో తెలియనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళిపోతాం. ఎంత దూరమైన అక్కడ చాలా వరకు చూసినట్లయితే అంత పెద్ద పెద్ద ఎత్తైన కొండల మీద అక్కడ కరెంట్లు ఏర్పాటు చేశారు, రోడ్లు ఏర్పాటు చేశారు, మంచినీళ్ళు ఏర్పాటు చేశారు, అన్ని చేశారు. కానీ ప్రియులు అన్ని ప్రభుత్వాలు కల్పించినాయి. కానీ దేవుని యొక్క రాజ్య సువార్త చాలా చోట్లకి వెళ్ళట్లేదు. ఎప్పుడెప్పుడు మామూలుగా ప్రయాసపడి వెళ్ళేటటువంటి సేవకులు ఉంటున్నారు. కానీ మరి అక్కడికి వెళ్ళి మరి వాళ్ళకి కూడా చెప్పాలి, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలోంచి వెలుపలికి తీసుకురావాలంటే ఎవరు తీసుకొస్తారంటే ప్రియులారా ఆ భారం దేవుడు మన మీద మాత్రమే పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ చూడండి. 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనము కలుగు చేసి, యుగ సంబంధమైనటువంటి దేవత అంటే ఎవరు? అపవాది, అదే సాతాను. అది ఏం చేస్తుందంటే ప్రియులారా అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రం వృద్ధితనము కలుగు చేసింది. ఆ గుడ్డి వారి కన్నులు తెరవజేయడానికే ఈ యొక్క రాజ్య సువార్త అనేది ప్రకటింపబడవలసినదై ఉన్నది. కాబట్టి ప్రియులారా అటువంటి అంధకారంలో ఉన్నటువంటి వారు, అంతేగాని కళ్ళు లేనటువంటి వారు కాదండి. కళ్ళు లేనటువంటి వారు కాదు. ఇదిగో గుడ్డివారు చూపు పొందారంటే యేసుక్రీస్తు కాలంలో, శిష్యుల కాలంలో జరిగింది. అది కాదంటానికి ఎవరికి కూడా అధికారం లేదు. కానీ ఈ మధ్య కాలంలో ప్రియులారా జరిగిందంటే అలా స్పాట్ లో జరగలేదు. కానీ ఆయా సంఘాలు, ఆ సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తోడు వైద్యము లేదంటే వైద్యానికి ప్రార్థన ఇవి రెండూ జరిగినప్పుడు అంధకారమైనటువంటి కళ్ళు చాలా తెరవబడేటువంటి విధానము ఉన్నాయి. నువ్వు చేసుకునేటటువంటి వేసుకునేటటువంటి ఒక టాబ్లెట్ అయినా అది దేవుని కృప లేకపోతే అది కూడా పనిచేయదు. అదే దేవుని కృప అంటే. కానీ విమర్శించేటటువంటి వాళ్ళు ఏదో విమర్శిస్తూ ఉంటారు. విమర్శించడం అంటే చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. మీరు ఎక్కడికి వస్తే మీ కళ్ళు వచ్చేస్తే ఎవరి పని తేగలరు తెచ్చేటటువంటి పరిస్థితి కాదు. కానీ ప్రార్థన చేయగా దేవుడు మళ్ళా తిరిగి వాళ్ళకి ఏం చేస్తారు, మళ్ళా చూపుని ప్రసాదించేటటువంటి వాడు ఉన్నాడు. భయంకర రోగాల నుంచి విడుదల కలిగజేసేవాడిగా ఉన్నాడు. అలా కావాలంటే యథార్థమైన ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి ప్రియులారా. అయితే ఇటువంటి మనోనేతలకు గుడ్డితనం కలగజేసింది కాబట్టి ఆ యొక్క అవిశ్వాసమైనటువంటి వారిని విశ్వాసంలోనికి నడిపించాలి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అనియు మమ్మల్ని గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అని చెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి ప్రియులారా ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? ఇంత ప్రయాసపడి మీరందరూ కూడా మీ కష్టార్జితం ఇచ్చినటువంటి సహకారాన్ని తీసుకుని ఎంత ప్రయాణం చేసి చిన్న చిన్న వాహనాల్లో 400 కిలోమీటర్లు వేయడం చిన్న విషయం ఏమి కూడా కాదండి. వెళ్ళి రావడానికి 800 కిలోమీటర్లు, మళ్ళీ అక్కడ వారం రోజులు తిరగడానికి ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 1000 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాం. ఒక టాటా మ్యాజిక్ మీద 1000 కిలోమీటర్లు తిరగడం మాట్లాడి మనం వెళ్ళగలమా? ఒక టాటా మ్యాజిక్ మీద అంత వెళ్ళటం అంటే సరిగా కూర్చోవడానికి కూడా ఉండదు. మాకు ఎదరన్ని సామాన్లు ఉంటాయి, అంత ఇరుగ్గా ఉంటుంది. ఆ రోడ్లు బాగు, మధ్య మధ్యలో దిగాలి, వ్యాన్లు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎంతో మంది అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళకి వారి జీవితంలో కొంత వెలుగును ప్రసాదించాలనేటటువంటి ఒక ఉద్దేశం. కాబట్టి అక్కడికి వెళ్ళి మమ్మల్ని గురించి ప్రార్థన చేసుకోకూడదు. అక్కడ ఎవరి గురించి ప్రార్థన చేయడం, దేవుని గురించి మాత్రమే ప్రకటన చేసేటటువంటి వారుగా ఉండాలి. కాబట్టి అలాగే దేవుడు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో
ఆ ఏర్పాటును ఎప్పుడు పాడు చేసుకోకూడదండి. ఆ ఏర్పాటును ఎప్పుడు మనము పాడు చేసుకోకూడదు. నాకు ఏర్పాటు చేసుకుంటే నా ఏర్పాటుని నేను జాగ్రత్త చేసుకోవాలి. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవడం మరి జాగ్రత్త పడండి అనేటటువంటి మాట అనేక సార్లు వాక్యంలో మనం చదువుతాం. ఏమన్నాడు అక్కడ పౌలు, పేతురు గారు ఏమన్నారంటే చెప్పినటువంటి ఒక మాట, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడేటటువంటి వారిగా మరి మీరు ఉండండి. కాబట్టి ఆ పిలుపుని జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటును జాగ్రత్త చేసుకోవాలండి. అలా చేసుకోకపోతే ప్రియులారా ఆ పనిలో మనం దూరం అయిపోతే దాన్ని మళ్ళీ మనకు వస్తుందా? మళ్ళీ రాదు ప్రియులారా. కాబట్టి మీకు కొన్ని సంవత్సరాల పాటు చెప్తానే ఉన్నాను, ప్రతి కార్యక్రమం చెప్తా ఉన్నాను. ఇది ఒక ధన్యత. అలా కాకుండా ఎక్కడికో వెళ్ళి అక్కడ మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ప్రాంతం మనకు తెలియనప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని గురించి సువార్త ప్రకటించొచ్చామంటే అది మన జీవితాల్లో ఎంతో ధన్యత. రాలేకపోయినా కూడా పంపిస్తున్నటువంటి మీకు కూడా అది దేవుడు ఇచ్చినటువంటి ధన్యతని మరి మనము నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయిచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల పొంది తీరని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఏం చెప్తారంటే మేము విడుదల పొందామంటున్నారు. ఏ విడుదల? పాప బంధకాల నుంచి మేము విడుదల పొందామని అంటున్నారు. లోకాన్ని విడిచిపెట్టాము, రక్షణలోనికి మేము వచ్చామని చెప్తున్నారు. మంచిదే, మీరు రక్షింపబడ్డారు, మంచిదే. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ బయలులకు ధూపం వేయచ్చు, మీరు ఎరుగని దేవతలను అనుసరిస్తున్నారు. ఇవన్నీ అనుసరిస్తా ఉన్నారు కాబట్టి ఎందుకైనా మీరు విడుదల పొందాలని అంటున్నాడు అక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడుతుంది, ఇర్మియా ప్రవక్త ద్వారా. కాబట్టి ప్రియులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి వైపు మనం ఎప్పుడు కూడా చూసేటటువంటి వారముగా ఉండకూడదు. ఎప్పుడు కూడా వాటిని చూసేటటువంటి అన్ని విడిచిపెట్టాలండి. ఒకసారి విడిచిపెట్టామంటే మళ్ళా వాటి వైపు మనం ఎప్పుడు కూడా అనుసరించేటటువంటి వారముగా ఉండకూడదు. వాటిని అందుకే అంటున్నాడు అక్కడ, ఈ హేయక్రియలన్నీ జరిగించడానికైనా మీరు విడుదల పొందితిరి, నాదని చాటపడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగలమైనదా ఆలోచించండి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రియులారా మరి ఆయన లెక్క పెట్టుకుంటాడటండి. ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన కనుక్కుంటాడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది. నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో సమస్తమును కూడా దేవుడు చూసేటటువంటి వాడిగానే ఉన్నాడు. కాబట్టి బహు జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. ప్రియులారా రక్షణ పొందామంటే ఆ రక్షణని స్థిరపరచుకోవాలి. ఇప్పుడు నాకున్నటువంటి శాడిజం ఏంటంటే, ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3వ సారి చెప్పను ఎవరికి. ఎందుకంటే చెప్పొద్దన్నాడు దేవుడు. అంత బ్రతిమాల వస్తున్నటువంటి పని మనకి ఏమాత్రము కూడా లేదంటాడు. నీకు ఉన్నటువంటి విధానం రక్షింపబడినప్పుడే నీకు హెచ్చరిక జరిగింది వాక్యం ద్వారా. ఆ హెచ్చరిక లోబడి ఉండవలసినటువంటి వారే ఉన్నారు తప్ప ప్రియులారా మన లోకమేమో తిరిగేటటువంటి వారంగా ఉంటే, నేనెప్పుడు ఉత్తరవాదిని కాదు, బాప్తిస్మం ఇచ్చినటువంటి సేవకు ఉత్తరవాది కాదు, కానీ మీకు మీరే ఉత్తరవాదులు అవుతారు. అందుకేనా మీరు చెప్తున్నారు అంటున్నాడు. అంటే ఒకవేళ అవన్నీ చేసుకుంటా మేము దేవుళ్ళో ఉన్నామంటే అది అబద్ధం అంటున్నాడు. ఇక్కడ మీరు అబద్ధాలు చెప్పుకుంటా ఎందుకు చేస్తున్నారు అనేటటువంటిది ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతోను నశించుతున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. ఇందు చేత సత్యమును నమ్మక దుర్నీతి యొక్క అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. ఇక తీర్పు దినాలు నువ్వే లెక్క చెప్పుకోవాలి. ఎవడో లెక్క చెప్పడం, ఎవడు నీ లెక్క కూడా సరి చేయడానికి కూడా అవ్వదండి.
మీ భర్త గారి లెక్క నువ్వు చెప్పాలంటే కుదరదు, నీ లెక్క మీ భర్త చెప్పాలంటే కుదరదు, నీ బిడ్డల లెక్క తల్లిదండ్రులు చెప్పాలంటే కుదరదు. అక్కడ తీర్పు దినాలు పిల్లరా ఎవరి లెక్క వాడే చెప్పుకోవాలి. అంతకు మించి చేయడానికి ఏమీ కూడా లేదు అక్కడ. కాబట్టి ప్రభు అన్న ప్రేమపడ్డ సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్మటం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోలేను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఆ మీరేలాగా రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవునికి స్తోత్రం. తెస్సలోనిక సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్పినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే అక్కడ పౌలు గారు చెప్పినటువంటి సువార్తను బట్టి వీరందరూ రక్షణలోనికి వచ్చారంటండి. ఇదిగో మేము చెప్పినటువంటి సువార్తను బట్టి వీరందరూ కూడా రక్షణలోకి వచ్చారని. కాబట్టి ప్రియులకు మేము వెళ్ళేటటువంటి ఆ యొక్క శ్రీకాకుళం జిల్లా ఆ యొక్క పుత్తూరు అనేటటువంటి ప్రాంతము లేదా ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ప్రభు పక్షాన సువార్త ప్రకటించినప్పుడు తెస్సలోనిక సంఘం వారు ఎలాగైతే రక్షణలోకి వచ్చారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా రక్షణలోకి రావాలని మనం ప్రార్థన చేయాలండి. అంత బలమైన ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క కార్యము జరుగుతుంది. కాబట్టి ప్రియులారా అటు రీతిగా మరి మనం ప్రార్థన చేద్దాం. చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులముటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణ కారణము పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము ఏది చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు చెప్తా ఉన్నాడు. అక్షరార్థమైనటువంటి విషయాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి విషయం. అక్షరార్థమైనది అంటే ఏంటంటే ప్రియులారా, ఆ యొక్క దేవుడు యెహోవా దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు అవి అక్షరార్థం. ఆ యొక్క పలక మీద చెక్కాయని చేతికి ఇచ్చారట. అవి పట్టుకుని దిగి వస్తా ఉంటే మోషే ముఖం ప్రకాశిస్తూ ఉంటే జనాలు చూడలేకపోయారట. ఆ ప్రకాశం అయితే తగ్గిపోయింది. కానీ ఒకవేళ అక్షరార్థమైందే అలా ఉంటే ఆత్మ సంబంధమైన పరిచయం ఇంకెలాగున ఉంటుంది అనేటటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రియులారా, వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలేంటి, ఎవరొస్తారండి, పెద్దలేంటి, ఎవరైనప్పటికీ కూడా ఎలా వెళ్ళాలంటే ఆత్మపూర్ణంగా దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళాలి ప్రియులారా. అలా వెళ్తేనే దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి అటు రీతిగా మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన బాధింపబడి వారికి న్యాయం తీర్చే దేవుడు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టేటటువంటి దేవుడు, బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించేటటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆహారం ఎవరికైతే లేదో అక్కడికి వెళ్ళి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టేటటువంటి వారుగా ఉండాలని పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి. కాబట్టి పిల్లల మరి ఇంకా ఆ తేదీలు అయితే ప్రకటించలేదు, కానీ దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండో ఆ తేదీలు కూడా ప్రకటిస్తాం. బహుశా ఈ నెలలో ఆఖరి వారం కానీ వచ్చే నెలలో మొదటి వారం కానీ. ఎందుకంటే ప్రకటన చేయాలి, ప్రకటన చేసే అవతల సేవకులు చెప్పుకోవాలి, వ్యాన్లు చెప్పుకోవాలి, అన్నీ కూడా చాలా అవసరతలు ఉన్నాయి. కాబట్టి రెండింటి వరకు కూడా మరి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి గొప్ప రాజ్య సువార్తను ప్రకటన చేసి కొంతమంది అయినా ఆ యొక్క చీకటి అంధకారం ఉన్నటువంటి వారికి కొత్తరైన వెలుగులకు నడిపించేటటువంటి కృప సీయోను ప్రార్థన మందిరం ద్వారా ఏర్పాటు చేసిన జీసస్ గాస్పెల్ టీం పరిచర్య ద్వారా జరిగించబడాలని ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.